జగన్మోహన్ రెడ్డి దాకా సెగ తగలటం మొదలైపోయింది. అతనికి థర్డ్ ఛార్జ్ షీట్ ఆల్రెడీ ఈడీ ఫైల్ చేసింది, సిట్ ఫైల్ చేసింది. ఇది కాకుండా ఫోర్త్ ఛార్జ్ షీట్ దట్ ఈస్ గోయింగ్ టు బి ద ఫైనల్ ఛార్జ్ షీట్ అంట. ఫైనల్ ఛార్జ్ షీట్లో థరో ఇన్వెస్టిగేషన్ చేసి జగన్మోహన్ రెడ్డి ఎంతెంత వెళ్ళి అన్న విషయం పైన కూడా క్లియర్ ఇండికేషన్ రాబోతుంది మనకి. ఈ వారం ఈ మహానుభావుడు వైఎస్ఆర్ కొడుకు జగన్మోహన్ రెడ్డి వైకాపా పార్టీ అధినేత ఇతనికి ఈడీ పిలుపు వచ్చిన తర్వాత ఒక రకంగా అందరూ స్పెక్యులేట్ చేస్తుంది ఏంటంటే ఇన్వెస్టిగేషన్ అనేది ఏపీలో జరగదు, ఇతను ఖచ్చితంగా ఢిల్లీ పిలిచి ఇన్వెస్టిగేట్ చేస్తారండి. చాలామంది నేను చేసిన వీడియోస్ కింద కమెంట్స్ పెడుతున్నారు ఏంటంటే లేదు అతను అరెస్ట్ అవ్వరు, అతనికి మోడీ షా ఆశీర్వాదం ఉందని చెప్పి. ఒక్క నిమిషం ఆశీర్వాదాలు తర్వాత అక్షింతలు పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డికి ఈడీ సెగ అయితే తగలకుండా మానదు. ఎందుచేతనంటే కేఎన్ఆర్ఏ తన వచ్చే వాంగ్మూలంలో ఈ లుక్కర్ కుంభకోణంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ ఫోన్లు ఇతనికి అందజేసి తన ఫోనే వాడుకునేవాడిని. ఇది కాకుండా అంతిమ లబ్ధారుడు జగన్మోహన్ రెడ్డి అన్న పేర్లు విస్తృతంగా బయట కూడా వినిపిస్తున్నాయి. ఇది కాకుండా రాజ్ కేసిరెడ్డి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి పేరే చెప్పారు. ఆఖరికి థర్డ్ ఛార్జ్ షీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావన వచ్చేసింది.